అటవీ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాలు కలకల సృష్టించాయి. 15 మంది దుండగులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి బీటు పరిధిలోని దేవుని బొక్క దగ్గర గుప్త నిధుల కోసం కొంతమంది దుండగులు తవ్వకాలు జరుపుతూ ఉండగా ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే గుప్త నిధుల తవ్వకాల కోసం వాడిన సామాగ్రితో పాటు ద్విచక్ర వాహనాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ జరిపించి 14 మందిని రిమాండ్ కు తరలించామని ఫారెస్ట్ డివిజన్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. దేవుని బొక్క అని మన ఇక్కడ ఎజ్జలగుండం బీట్ లో అంకిల్పేట సెక్షన్ కొల్లాపూర్ రేంజ్ పరిధిలో ఉన్న ఒక దగ్గర కొంతమంది వెళ్ళి గుప్త నిధులకు తవ్వుతున్నారని తెలిసిన తర్వాత మా వాళ్ళు వెళ్ళేసి చూడగా ఆ లోపల అంటే ఒక పవిత్రమైన అక్కడ శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో మేము ప్రజలే అక్కడికి పోవడానికి చాలా పర్మిషన్లతో వెళ్తారు ఎప్పుడో ఒకసారి, అది కూడా మేము ఇవ్వము. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఒక 15 మంది వేరే వేరే విలేజ్ నుంచి అక్కడికి వెళ్ళేసి కొంతమంది ఉడికిళ్ళ వాళ్ళు ఉన్నారు, రాయనపల్లి, కల్వరాల, జడ్చల్ల, వీళ్ళందరూ ఒక టీం లాగా 15 మంది టీం లాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు వెళ్ళి తవ్వకాలు చేయడం జరిగింది. అయితే మా వాళ్ళకి తెలిసిన వెంటనే పోయి పట్టుకున్న తర్వాత ఎంక్వైరీ ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళు నిన్న కాక మొన్న శనివారం రోజు సాయంత్రమే అక్కడికి పోయి అక్కడ పెట్టుకొని వాళ్ళకున్న కొన్ని తవ్వకాల సంబంధించిన వాటితోని వస్తువులతో తవ్వడం స్టార్ట్ చేశాను. మా వాళ్ళు వెళ్ళి పట్టుకుంటే కొంచెం అక్కడ కూడా డిస్టర్బెన్స్ అయింది. ఆ ఏరియాలో 2 రోజుల నుంచి చేస్తున్నప్పుడు వీళ్ళకి తెలియాలి అంటే కొంచెం తెలిసిన తర్వాత పోవడం కంటే రాకుండా ఆపడం అనేది కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు